నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. పెనుమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయలతో పాటు 3,000 రూపాయల ఏరియర్స్ ను కలిపి 7,000 అందించారు. ఎస్టీ కాలనీలో రాముల కుటుంబంలోని ముగ్గురికి పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కొంతమంది పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారని, వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర అధికారులు చంద్రబాబుతో ఉన్నారు. సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను 2 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తుందని కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది కట్టేసింది సార్. మన పార్టీ తరఫునే మనకే ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా. మీరు సిఆర్డీఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలే వాళ్ళు కట్టిద్దాం. ఓకే ఎస్ సార్. నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను. కట్టి మీకు ఎట్లా చేయాలని చేస్తాం అన్నాడు, అది చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడికి 5,000 వస్తుంది, నీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 ప్లస్ 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపుకు మొదటి అడుగు పడిందని చెప్పారు. పెనుమాకలో పెన్షన్ల పంపిణీ చేసిన అనంతరం మసీద్ సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు లబ్దిదారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాల పెంపుపై శ్రద్ధ పెట్టి ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ తమ వల్ల కాదన్న సచివాలయ ఉద్యోగులు నేడు వాళ్ల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలని సీఎం కోరారు. ఈ రోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈ రోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2,595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6,00,000 రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. పెనుమాకలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబుల మధ్య సరదా సంభాషణ జరిగింది. గతంలో పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఇంకా అధికారులు పరదాలు కడుతున్నారని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించగా, అధికారులు ఇప్పటికైనా మారాలని, లేకుంటే షాక్ ట్రీట్మెంట్ తప్పదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనలో 1995 నాటి సీఎంను చూస్తారని, తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదంటూ అధికారులను సున్నితంగా హెచ్చరించారు. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళని బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు.
ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు, కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.095. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ను అందించారు. అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని, రాష్ట్రాభివృద్ది ఆయనతోనే సాధ్యమవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని, గత ప్రభుత్వంలా లబ్దిదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయమని నసీర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక పండగలాగా సంక్రాంతి మరొకసారి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరు ఆలోచించినటువంటి విధంగా చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి పేదవాడికి సామాజిక భద్రతకు భరోసా ఇస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 7,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పెన్షన్దారులందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి కొంతమంది 3,000 ఇస్తామని చెప్పి ప్రజలకు మాటిస్తూ తన మేనిఫెస్టోని బైబిల్ అని, గ్రంథం అని, ఖురాన్ అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే చెప్పినటువంటి మాట ప్రకారం 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 37వ డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నానితో పాటు పార్టీ నాయకులు కస్కుర్తి హనుమంతరావు, వజ్జా సూర్యం, రామకృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రామలక్ష్మణులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ప్రజాపాలనతో ముందుకు సాగుతున్నారని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒంటరి మహిళలకి, వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లో భాగంగా ఈ రోజున 3,000 నుంచి 4,000 పెంచి, దానితో పాటు ఎన్నికల హామీలో 3 నెలలు వెనక్కి నుంచి ఇస్తున్నది కూడా కలిపి 7,000 రూపాయలు ఇవాళ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ 37 డివిజన్లో ఇక్కడ సచివాలయం సిబ్బంది అట్లాగే వారందరూ కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి ఈరోజు వాళ్ళు పెన్షన్ అందజేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా సుఖంగా, ఆనందంగా పెన్షన్ తీసుకున్నారు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం చూసాం మనం 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆదేశాల మేరకు నెహ్రూ నగర్, బుచ్చయ్య తోట ప్రాంతాలలో పెన్షన్ పంపిణీ జరిగింది. గత చేతకాని పాలనలాగా ఇచ్చిన మాట తప్పి విడతల వారీగా పెంచడం కాకుండా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాక ఇచ్చిన హామీ ప్రకారం గత 3 నెలల నుంచి పెంచిన పెన్షన్తో కలిపి 7,000 రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, 55వ వార్డు ప్రెసిడెంట్ మేకపోతుల సోమశేఖర్ గౌడ్, పాటిబండ్ల బలరాం, దాసరి రావణ్, జనసేన నాయకులు యద్దాల హేమచంద్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి గట్టిగా. వాడు 3,000 కదా ఇచ్చింది, మనం 4,000 చేస్తామన్నాగా బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ 3 నెలల 1,000 చొప్పున 3,000 ప్లస్ ఈ నెల 4,000 మొత్తం కలిపి ఆయన చెప్పిన ప్రకారం మాట ప్రకారం 7,000 చంద్రబాబు గారు ఇచ్చారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో స్టాటిస్టిక్స్ డే సందర్భంగా హిందూ కాలేజ్ అండ్ నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగాల ఉమ్మడి ఆధ్వర్యంలో డిగ్రీ స్టాటిస్టిక్స్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. తొలుత కళాశాల స్టాటిస్టిక్స్ విభాగాధిపతి డాక్టర్ విశ్వం మాట్లాడుతూ స్టాటిస్టిక్స్ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కళాశాల అధ్యాపకులు శరత్ కుమార్ మాట్లాడుతూ ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర స్టాటిస్టిక్స్ విభాగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినోత్సవమైన జూన్ 29వ తేదీన నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా ఎస్ఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ రంగాలలో ఉపాధి పొందవచ్చో తెలిపారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది రాజశేఖర్, చంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు.
Government of India declared as today, that is 29th of June every year, declared as National Statistics Day. వన్స్ స్టాటిస్టిక్స్ డే అనేటప్పటికీ ఒక విధమైన ఆనందంగా ఉండేది. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ మీద ఉపయోగం అనేది అకాడమీస్ చాలా మర్చిపోయినారు. వీళ్ళందరూ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నసీర్ అహ్మద్ ఆదేశాలతో 5వ నెంబర్ సచివాలయం 1వ వార్డులో పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 1 టౌన్ మహిళా ఉపాధ్యక్షురాలు మువ్వా శైలజ, వార్డు నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ పెన్షన్ కానుక పండుగ వాతావరణం ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంటింటికి కూడా అంటే వృద్ధులు, దివ్యాంగులు, మళ్ళీ వితంతువులకు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ వాతావరణం ఎంత కోలాహలంగా ఉందంటే చాలా ఆనందోత్సాహాల్లో ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ముందు జరగబోతాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా 7,000 మొన్నటి వరకు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 పెంచారు. ఈ 3 నెలలకు ముందు హామీ ఇచ్చారు కాబట్టి ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా డీమండ్ హెచ్ఓ విజయలక్ష్మి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై నెలను డెంగ్యూ వ్యతిరేక మాసంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డెంగ్యూకి నివారణే ఉత్తమ రక్షణ అని, పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని, పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. డెంగ్యూని వ్యాపింపచేసే ఏడిస్ ఈజిప్ట్ దోమ ఫ్రెష్ వాటర్లో గుడ్లు పెడుతుందని, దీనిని టైగర్ మస్కిటో అని కూడా అంటారని తెలిపారు. ఇది కేవలం తెల్లవారుజామునే కుడుతుందని, కనుక నీటి నిలువలైన ఇళ్లలోని నీటి తొట్టెలు, కొబ్బరి చిప్పలు, త్రాగి పడేసిన టీ కప్పులు, రోళ్లు, పాత టైర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పూల కుండీలు, వాటర్ కూలర్లు, వీటిలో నిల్వ ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, సాయంత్రం వేప పొగ వేయడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం, ఇళ్లకు మెష్ డోర్లు ఏర్పాటు చేసుకోవడం, దోమతెరలు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దాని ద్వారా దోమకాటును నివారించుకోవచ్చని, తద్వారా దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చన్నారు. అందరి సమిష్టి భాగస్వామ్యంతోనే దీనిని సాధించవచ్చని తెలియజేశారు. ర్యాలీలో పాల్గొన్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మరియు వైద్య సిబ్బంది దోమల నివారణ చర్యలపై స్లోగన్స్ ఇచ్చుకుంటూ ర్యాలీ నగరంపాలెంలోని 3 బొమ్మల సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ శ్రావణ్ బాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్సీడీ డాక్టర్ కెవి సుబ్బరాజు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ బి లక్ష్మణాయక్, న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ సుబ్బరాయణం, జిల్లా మలేరియా అధికారి రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ మాసం మొత్తం అంటే ఈ నెల మొత్తం మనం డెంగ్యూ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఇప్పటి వరకు మన గుంటూరు జిల్లాలో 119 కేసులు డెంగ్యూ కేసులు వచ్చినాయి. అలాగే మలేరియా కేసులు చూసుకుంటే 3 కేసులు మాత్రమే వచ్చాయి. ఈ 119 కేసులు ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి, గుంటూరు అర్బన్లో ఉన్నాయి. సో ఈ కార్యక్రమం అంటే ఈ డెంగ్యూ నుండి మనం విముక్తి పొందాలంటే నివారణ మెయిన్ ప్రధానం అన్నమాట. నివారణ ఒక్కటే మార్గం దానికి. ఎందుకంటే డెంగ్యూ వచ్చిన తర్వాత ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది లేదు. అందుకని దీంట్లో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం, వాళ్ళ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. ప్రతిదీ మరి మలేరియా దోమలు చూసుకుంటే అది మురుగునీటిలో పెరిగే దోమ, కానీ డెంగ్యూ దోమ చూసుకుంటే అది మంచినీటిలో పెరిగే దోమ. సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, ముందుగా ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది ప్రజలకి అవగాహన చేసే నిమిత్తం మనం ఈ నెలంతా కూడా డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు జరుపుకోవటం జరుగుతుంది. మనకి దోమలు పెరిగిన తర్వాత మనం దాన్ని నివారించే కన్నా దోమ పిల్ల దశలో ఉండగానే నివారించడం చాలా ఈజీ. దీని గురించి మనకి డ్రై డే, ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారము పొడి రోజు కింద చేసుకున్నట్లయితే మనకి పెద్ద దోమ తయారవ్వకుండా, తద్వారా దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయి.
దోమలు సర్వసాధారణంగా మనకి ఇళ్లలో రుబ్బురోల్లో కానీ పగిలిపోయిన ప్లాస్టిక్ సామాన్లో కానీ మనం తాగి పాడేసిన ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ డిస్పోజబుల్ గ్లాసుల్లో కానీ లేకపోతే మనకి పూల కుండీలు ఉంటే పూల కుండీ ఉండే ట్రేలో రేషన్ షాపుల ద్వారా రేషన్ ఇచ్చే పాత పద్ధతిని ప్రభుత్వం అనుసరించాలని గర్తపురి కన్జ్యూమర్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చెదలవాడ హరిబాబు సూచించారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం ద్వారా దళారీ వ్యవస్థ పెరిగిపోతుందని అన్నారు. అదేవిధంగా ప్రజలు రేషన్ బియ్యాన్ని అమ్ముకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ బియ్యంలో అన్ని ప్రోటీన్స్ ఉంటాయని హరిబాబు స్పష్టం చేశారు. ఈ పీడీ వాళ్ళని తీసివేసి ఇదివరకు ఎవరైతే రేషన్ షాపులు నడిపారో వాళ్ళకే ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఈ మధ్యన ఉన్న ఈ పీడీ వ్యవస్థ వాళ్ళు దళారులు, అందుకని ఈ దళారీ వ్యవస్థను తీసివేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే మినిస్టర్ గారికి కలిసి కూడా మీకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా వీటన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలించి సిఐడి ద్వారా ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద పనిష్మెంట్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన కూడా అధికారులను చేసిన తప్పిదాలని క్షమించకూడదని చెప్పని తెలియజేస్తున్నాను. ఈ పీడిఎస్ రైస్ ఉన్నాయి చూసారు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వస్తున్న రైసు, అవి ఫోర్టిఫైడ్ రైసు. రక్తహీనత, ఫ్లోరైడ్ ఇవన్నీ కూడా 13 విటమిన్ 12 ఇవన్నీ కూడా దానికి జత చేసి వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మీరు అమ్ముకోకుండా రేషన్ తీసుకోవాల్సిందిగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ వార్డులో సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ డివిజన్ నాయకులు గంటా మౌలిక, గంటా పెద్దబ్బాయి, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్తో పాటు 3 నెలల ఎరియర్లను కూడా ఇంటి వద్దనే ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని గంటా మౌలిక అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన 23వ వార్డు గుంటూరు పశ్చిమం 23వ వార్డు నగరంపాలెం సెంటర్లో ఈరోజు లబ్ధిదారుల సమావేశం మరియు ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి మూల కారణమైన మన సీఎం చంద్రబాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం అనేది ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన చంద్రబాబు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల లాగా మాటలు ఇచ్చి తప్పడం కాకుండా మేము చెప్పిన మాట నెరవేర్చుకునే ప్రభుత్వం కానీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అని నిరూపించుకుంటూ ప్రభుత్వం ఫామ్ అయిన మొదటి నెలలోనే మొదటి తారీఖు పొద్దున్నే 10 కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందిపోయింది. అండ్ శాలరీస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా టైంకి ఫుల్ శాలరీ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.